సో యా ఆయన అడుగుతున్నారు. వారణాసి ఏప్రిల్ 7th వస్తుంది. బాబు బర్త్డే ఆగస్ట్ 9th. క్వశ్చన్ ఏంటంటే ఏమొస్తుంది వారణాసి నుంచి? నాకేమనిపిస్తుంది తెలుసా? ఇప్పటికే సంవత్సరంలో మాక్సిమం ఒక్కటే వచ్చింది బర్త్డే మాక్సిమం. అంతే ఒకటే వస్తుంది. బాబు గారి కోసం 2-3 వచ్చినా పర్లేదు, మాకు ఇబ్బంది లేదు. బట్ స్టిల్ వారణాసి అయితే వస్తుంది. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే దే రిలీజ్ స్టిల్స్ ఆఫ్ మూవీలో మహేష్ బాబు గారి లుక్స్ మన ముఖానికి అదే ఎక్కువ అన్నట్టుగానే ఉంది అది. ప్రియాంక చోప్రా గారికి అదే చేశారు కదా, కొత్త దీనికి ఏం చేస్తారన్న ఫీలింగ్. బట్ మన రాజమౌళి గారు స్టార్స్ అండ్ ఆల్సో బాబు హీరోల కోసం కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తారు కాబట్టి నన్ను అడిగితే ఈ పాటికి కొద్ది గొప్ప మనకు అప్డేట్ రావాల్సింది. వస్తుంది 9వ తారీఖు అని చెప్పేసి, వారం రోజులు ఉంది చెప్పండి రిలీజ్ చేయడానికి. బట్ అదేవి రావట్లేదు అంటే ఐఎమ్ థింకింగ్ స్టిల్స్ వస్తాయి, 2 స్టిల్స్ వస్తాయి మనకి. ప్రియాంక చోప్రాకి వచ్చినట్టుగానే స్టిల్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇట్స్ టూ ఎర్లీ టు రిలీజ్ మోర్ కాంటెంట్ నా ఫీలింగ్. అంటే ఇట్స్ నాట్ ఆర్ఆర్ఆర్కి మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి దే హ్యావ్ టు రిలీజ్ సంథింగ్ ఎల్స్. కాబట్టి అట్లా కాకుండా దే ఆల్రెడీ రిలీజ్ గుడ్. అండ్ ఇప్పుడు రామాయణ ఎఫెక్ట్లో ఉన్నాం కాబట్టి రామాయణ రిలీజ్ అయ్యేంత వరకు ఐఎమ్ నాట్ థింకింగ్ ఒక టీజరో ట్రైలరో సాంగ్ ఏమొస్తుంది అనుకోవట్లేదు. మేబీ పోస్టర్ వస్తుంది. పోస్టర్స్ కాకుండా నార్మల్ స్టిల్స్ ఏవైతే వర్కింగ్ స్టిల్స్ ఉంటాయో వర్కింగ్ స్టిల్స్ అట్లా రిలీజ్ చేసేసి పెడతాను నేను అనుకుంటాను. లేదు మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తా అని చెప్పేసి ఇంకా పెద్దది రిలీజ్ చేస్తే నేను మాత్రం వేరే గాల్లో ఉంటాను నేను, అది పక్కది. బట్ నాకు అనిపిస్తుంది అయితే మాత్రం ఖచ్చితంగా స్టిల్ వస్తుంది. నీకేమనిపిస్తుందా? నాకు వచ్చేసరికి మహేష్ బాబు గారి బర్త్డే లైక్ ఆగస్ట్ 9th, నెక్స్ట్ బర్త్డేకి రిలీజ్ అయిపోతుంది సినిమా. రిలీజ్ అయిపోయి అప్పటికే కొట్టేస్తుంది ఏప్రిల్ 7th. అది ఏమైనా చేయని, అది 1000 కోట్లు కొట్టిని ఏమైనా కానీ రిలీజ్ అయిపోతుంది. సో ఫర్ ద టీమ్ ఆఫ్ వారణాసి వాళ్ళకి ఇదే ఛాన్స్. అంటే ఏమన్నా కొంచెం ఒక స్పెషల్గా ఏమన్నా చేద్దాం అనుకుంటే మహేష్ బాబు గారికి, సో నాకు తెలిసి ఏదైనా రెడీ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, నాకు అనిపించట్లేదు అది. ఎందుకంటే లైక్ ఇప్పుడు నీకు మేబీ నెక్స్ట్ సెప్టెంబర్లోనో ఎప్పుడైనా వస్తే అప్పుడు ఇంకొక ఆగస్ట్ ఉంది కదా, అప్పుడు చూసుకుందాం అంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. అండ్ వీళ్ళ యొక్క రిలీజ్ ప్యాటర్న్స్ నువ్వు చెప్పినట్టుగానే మేబీ రామాయణ వారికి చిల్లుంటారు అనుకుంటున్నాను. బట్ ఆ తర్వాత మాత్రం డిసెంబర్లో వీల్ గెట్ 1 ట్రైలర్. చిన్న కాంటెంట్ కాదు, ఒక ప్రాపర్ 2 minute ట్రైలర్ వచ్చింది. హాలీవుడ్ స్టైల్ ఒక ట్రైలర్ వచ్చింది. అక్కడి నుంచి 4 నెలల పాటు మొత్తాన్ని ఒక క్యారవాన్లో వేసి తోలుతారు ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తాన్ని. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇంకా షూటింగ్ అయిపోలే కదా, అక్టోబర్లో షూట్ అయిపోతుంది. బట్ ఇప్పుడైతే మాత్రం నేను ఐఎమ్ థింకింగ్ జస్ట్ టీజర్ కూడా కష్టం. ఐఎమ్ థింకింగ్ స్టిల్ పోస్టర్ అట్లా రిలీజ్ చేసేసి రుద్ర సంథింగ్ ఇచ్చేసి అక్టోబర్ వరకు షూట్ అయిపోయింది అయినా కథ. డిసెంబర్ ట్రైలర్ రిలీజ్, ఫిబ్రవరిలో ఇంకో ట్రైలర్ రిలీజ్ స్టార్ట్ చేసి 2 months టోటల్గా అట్నే అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫిల్మ్ యొక్క కొంచెం స్పెషాలిటీ ఏంటంటే మిగతా ఫిల్మ్స్తో పోల్చుకుంటే రాజమౌళి గారు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్యారలల్లీ రన్ అవుతుంది ప్రతి షాట్కి. సో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఒక టైం డిసిప్లిన్ అనేది పెట్టుకున్నారంట. ఎవ్రీడే ఒక 2 గంటల పాటు ఈ ఫినిష్డ్ ఎడిట్స్ అంటే ప్యారలల్లీ ఎడిటింగ్ టీము, సీజీ టీము అన్నీ రన్ చేస్తున్నారు. సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమన్నా ఉంది అని అంటే అది ఎడిటింగ్ టేబుల్ మీద పీసెస్ అన్నిటిని ఒక చోట పెట్టడము, లైక్ యాక్చువల్ కట్ మీద పనిచేయటం తప్పితే ఈ అంటే స్కోర్ ఒకటి ఉంటుంది. అది కూడా నాకు తెలిసి కీరవాణి గారు ఒక వర్క్ చేసేసి ఉంటారు. అంటే బేసిక్ థీమ్స్ ఆల్రెడీ వచ్చి తర్వాత టోటల్ లాస్ట్ స్కోర్ ని ఫిల్మ్ లోకి బ్లెండ్ చేసుకోవడం, సీజీ వర్క్ అయితే మాత్రం ప్యారలల్ జరుగుతుందని అయితే నేను అన్నా. పోస్ట్ ప్రొడక్షన్ రాజమౌళి గారికి ఏదో మెమరబుల్ పిహెచ్డి ఏదో ఇచ్చారు ఆయనకి, మెమరీ ఏమంటారు కదా, మొన్న డిగ్రీ ఇచ్చారు కదా. కాబట్టి దాంట్లో చెప్తున్నారు ఆయన అక్టోబర్ వరకు టోటల్ షూట్ అంతా అయిపోతుంది ప్యాచ్ వర్క్ తో సహా. టోటల్ ఈ శుభం కార్డ్ పెట్టేసి గుమ్మడికాయ కొట్టే ఆప్షన్ అనమాట. సో అప్పటి వరకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ లెగ్స్ లో ఉంది షూటింగ్. షెడ్యూల్ చిన్న షెడ్యూల్ ఎంత లేదన్నా వీళ్ళు జనవరి మిడ్ ఫిబ్రవరికి వీళ్ళు అది ఆ ట్రయల్ రోజులు చిన్న ప్రమోషన్ టూర్స్ చేసుకుంటూ జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి వీళ్ళు ఎడిట్ లాగ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఒక 30-40 days ఉంది వాళ్ళ చేతుల్లో. కీరవాణి సార్ డిసెంబర్ కల్లా ఫినిష్ అవుతుంది అని చెప్తున్నారంట. రాజమౌళి గారు కాబట్టి మొత్తమా 1 month ఎక్కువ ఇస్తాం జాన్వరి 2. అంటే ఆయన స్కోర్ ఎడిట్ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉంటారు. ఆయన స్కోర్ ఎడిట్ వచ్చిందంటే టోటల్ సినిమా షూట్ అయిపోతుంది కదా, షూటే కదా ఎడిట్ అయిపోతుంది. ఆర్ఆర్ అంటే డిసెంబర్ వరకు అయిపోతుందంటే మామూలు విషయం కదా మా, నిజంగా ఏప్రిల్లో రిలీజ్ పెట్టుకొని ఆర్ఆర్ డిసెంబర్ వరకు అయిపోతుంది అంటే డిసెంబర్ 2 వరకు అనుకోలేసి. తెలుగు సినిమాలో కొత్త చాప్టర్ ఇది, ఇంత తొందరగా ఏది కాదు. రాజమౌళి సినిమా ఒకప్పుడు అయ్యాయి ఈ స్కేల్లో కాకుండా కదా సినిమాలు. అంటే ఎంత స్కేల్ అయినా కానీ ఒకప్పుడు 1 ముందు 2 నెలల ముందు ఎడిట్ ఫినిష్ చేసుకుని గుండెల మీద చేసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు కష్టం, అది కష్టం. బట్ ఈ స్కేల్లో రాజమౌళి గారి మూవీస్ లో
ఇంత తొందరగా షూట్ అయిపోవడము నాకు అదే ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వారణాసి టీం నుంచి బాబు బర్త్డేకి ఏమన్నా వస్తుందా నాకు అనిపిస్తుంది ఏంటంటే జస్ట్ టీజర్ పోస్టర్ రిలీజ్ చేస్తారు నువ్వు నేను చెప్పినట్టుగా కనీసం 30 సెకండ్ గ్లింప్స్ అయితే పడుద్ది అనుకుంటున్నాను నేను, అట్లీస్ట్ బీటీఎస్ అయినా. ఏమో నాకు అనిపించట్లేదు అట్లా. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఇప్పుడు ఏమో డిసెంబర్ ఏదైనా వీడియో కాంటెంట్ వచ్చిందనుకో ఆఫ్టర్ మేబీ రామాయణ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా వస్తుంది నేను మేబీ అదే బ్రో, నీకు గుర్తుందా పుట్టినరోజులకి బాహుబలికి బుక్లు వచ్చాయి, అవును అదే బుక్ టైప్ ఆఫ్ వీడియో కాంటెంట్ వచ్చేది, ఒక అవును బీటీఎస్ పెట్టేవాళ్ళు. ఉమ్, అప్పుడు ఆ, ఏమంటారు, అనుష్క గారి కోటి, ప్రభాస్ గారి కోటి అలా వచ్చాయి, గుర్తుందా? అవునవును మేబీ అలాగేమన్నా చేస్తారేమో, అంటే బుక్ అనే కాదు బట్ సంథింగ్ నేను అలాగే. నేను ఏమనుకుంటున్నా అంటే రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణ వస్తుంది కాబట్టి లెట్స్ స్టాప్ ద ప్రమోషన్స్ రైట్ నో. అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇప్పుడు రామాయణ రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ఇంటెన్షనల్లీ సోషల్ మీడియాలో వారణాసి గురించి ఆల్రెడీ మాట్లాడేసుకుంటారు. వారణాసి వస్తుంది మన రాముడు, మహేష్ బాబు గారు రాముడు బాగుంటారు అని. ఆ పర్టికులర్ టాక్ అయితే వీళ్ళు ఏం చేయకుండా వస్తుంది. సో ఇప్పుడు అవసరం లేకుండా వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక లేదు ఇప్పుడు ఈ రామాయణ హైప్ మేము కూడా క్యాష్ చేసుకుంటాం అని చెప్పేసి టీజర్ రిలీజ్ చేస్తే అది ఖచ్చితంగా ప్లేస్ అవుతుంది సినిమాకి. ఐ థింక్ నేనేమనుకుంటున్నా అసలు ఈ రామాయణ అనే కన్సిడరేషన్ వీళ్ళ బుర్రలో లేదనుకుంటున్నా, అంటిల్ ఆర్ అన్లెస్ రామాయణ టీం వీళ్ళ దగ్గరకు వచ్చి సార్ ప్లీజ్ డోంట్ రిలీజ్ ఎనీ అంత కాంటెంట్ అని లేదు. అలా అడిగితే వాళ్ళు తప్ప, అట్లా చేయరు. వీళ్ళకి ఈగోలు ఎక్కువ, వాళ్ళకి ఈగోలు ఎక్కువ, వేరే విషయం. కానీ వాళ్ళు చేయనప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు? దేకని కూడా దేకరు, ఈగోలని వీళ్ళ పని కాదు, వెళ్దాం. ఈగోలని కాదు. ఇక్కడ నేనేమనుకుంటున్నాను, రాజమౌళి గారు ఆపర్చునిటీస్ ఎత్తుకున్నాడు. బడ్జెట్ ఈస్ వెరీ వెరీ బిగ్. అని నువ్వు చిన్నగా చేసే ఆప్షన్ లేదు. ఇంకా నన్ను అడిగితే ఇప్పుడు వారణాసి హ్యాస్ మోర్ హాలీవుడ్ అండ్ ఏదైతే వెస్టర్న్ ఆడియన్స్ అంటున్నారు నమిత్ మల్హోత్రా, వాళ్ళ మీద వారణాసికి ఎక్కువ హైప్ ఉంటుంది తప్ప రామాయణకి లేదు. బికాస్ ఆఫ్ ఆర్ఆర్ఆర్, చూడాలి ఏం చేస్తారు. రాజమౌళి యాజ్ అ పార్ట్, ప్రియాంక చోప్రా ఇస్ ప్లేయింగ్, వారణాసి గ్లిమ్స్ కొద్ది గొప్ప పెనట్రేట్ అయింది వీళ్ళకంటే. వీళ్ళ ఫ్లాప్ ఏది మన స్టాండియో కామిక్ మార్కెటింగ్ ఫ్లాప్, అది మార్కెటింగ్ ప్రొడక్ట్ చేసిందంతా మార్కెటింగ్ ఫ్లాపే. అంటే ఖచ్చితంగా రామాయణ ట్రైలర్ మనకు నచ్చుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చదు. వెస్టర్న్ ఆడియన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం వారణాసి ఇస్ మోర్ యూనో అరే ఏదేదో ఉందిరా అని చెప్పడానికి ఇండీ స్టోరీ అన్నట్టుగానే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు. వెళ్ళొచ్చు. ఇంకా టెక్నికల్ ఎక్కువ పెనట్రేట్ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఆలోచించుంటే ఇంకా మేబీ ఉండొచ్చేమో ఇప్పుడు ఆగస్ట్ 9th ఏమైనా వస్తుంది. నాకు అట్లా అనిపించట్లేదు. లెట్స్ వెయిట్, డిసెంబర్ జాన్వరి ఒక పెద్దది వస్తుంది, విల్ స్టార్ట్ దర్ క్యాంపెయిన్ అట్లయితే అని నేను అనుకుంటున్నా. ఐమ్ థింకింగ్ పోస్టర్ మాక్సిమం పోస్టర్ అని. చూద్దాం ఎస్ఎస్ఆర్ నుంచి సర్ప్రైజ్ ఏముంటది, మ్యాక్స్ పోస్ట్ పోన్ న్యూస్ తప్ప. అదే బట్ నాకైతే మాత్రం జస్ట్ నార్మల్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆగస్ట్ 15th ఫౌజీ వచ్చింది అనుకో టీజర్, పెట్టడం కరెక్ట్ కదా నాకు. ఆగస్ట్ 15th ఫౌజీ దగ్గర పడుతుంది అండ్ ఆల్సో దే హ్యావ్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఇన్ డిసెంబర్ అట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు లిటరల్ గా ఎట్లుందంటే డిసెంబర్ వచ్చే పరిస్థితి, సినిమాకి ఆగస్ట్ 10 టీజర్, ఎందుకంటే ఓకే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆగస్ట్ 15th పర్లేదు, టూ ఇయర్లీ కాదు, టీజర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 నెలలు అయినా. లే ఐ డోంట్ థింక్ సో. పాటలు వస్తే ఇంకా చాలా ఉంది వాళ్ళ ప్రమోషన్ కాంటెంట్, కరెక్ట్ టైంలో వెళ్ళి చూస్తున్నాడు వేరే విషయం. కానీ ఆగస్ట్ 6th యూ హ్యావ్ ప్యారడైస్, 8th యూ హ్యావ్ టాక్సిక్, 9th మళ్ళీ వారణాసి నుంచి ఏదైనా టీజర్ వస్తుంది. మొత్తం ఆగమాగం అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. యా ట్రూ మ్యాన్, ట్రూ. సో ఇన్ దాట్ వే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అవసరం లేదు. ఇప్పుడు ఆగస్ట్ 22nd ఏమైతుంది, మళ్ళీ చిరంజీవి గారిది లుక్ వస్తుంది. ఎందుకంటే మన ఏం సినిమా ఆయన బర్త్డే, ఏం లుక్ వస్తుంది, ఏ లుక్ వస్తుంది ఎవరికి తెలుసు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. నేను లుక్ అనగానే మళ్ళీ విశ్వంబర ఏమన్నా మాట్లాడుతున్నాం అనుకుంటా. ఏమో విశ్వంబర అప్పుడే చెప్తారేమో రిలీజ్ డేట్ ఆన్సర్. మేబీ గుడ్ మ్యాన్ ఆ టైం ఎగ్జాక్ట్లీ అదే టైంకి వచ్చి మింగించుకుంటా నేను మళ్ళీ వీడియో చేసి ఒకలా ఉందని చెప్పి. నాకు నో డౌట్. అది ఏదైనా కానీ అంటే వాళ్ళు ఇప్పుడు ఫిలిం కాంటెంట్ అనేది లైక్ డిలే చేసిన ప్రతిసారి కూడా ఇబ్బంది అవుతూనే ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఏదో ఒకటి చేసి లాక్ చేసి రిలీజ్ చేయండి ఫస్ట్, అది ఆడియన్స్. జస్ట్ ఇమాజిన్ హే బ్రో, వాట్ ఇఫ్ శ్రీరామ్ పోస్టర్ ఫ్రమ్ వారణాసి టీమ్ ఇయర్ అస్సలు బొచ్చు కూడా ఇయర్, అస్సలు బొచ్చు కూడా ఇయర్ తలా. అది థియేటర్ లోనే చూడాలి, అది ఎప్పుడు వచ్చిందో అప్పుడు చూడాలి. అప్పటి వరకు బయటికి వెంట్రుకు ఎడ్జ్ కూడా కనపడినారు మనకి. ఓకే, అది మాత్రం పక్క, అది ఉండొద్దు. ఆర్ఆర్ఆర్ లో అదే కొట్టిందని నా ఫీలింగ్. లాస్ట్ లో అల్లూరి సీతారామరాజు స్టోరీ ఒకటి లుక్ చూపెట్టకుండా ఉండాల్సి. బట్ నేను సినిమా వెళ్తున్న కొద్దీ ఎప్పుడు వస్తుంది ఆ లుక్ అని ఆలోచిస్తూనే ఉన్నాను. సో నాకు ఆ టైంలోకి నాకు అక్కడ వచ్చే రివీల్ వేరేలో ఉంటుంది, దాన్ని నేను ముందే చూసేసిన అని చెప్పేసి ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు లిటరల్ గా పోస్టర్స్ రిలీజ్ చేసేసిర్రా ఇట్లుంటాడో లుక్ అని చెప్పేసి, దాంట్లో రివీల్ వేరే ఉంటుంది. బాను నీకు ఫిల్మ్ యొక్క టైటిల్స్ అంటే కాన్సెప్ట్స్ అవి కదా,
అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీముడు. సో ఎన్టీఆర్ గారిని కొమరం భీముడు లాగా చూపించాలి, రామ్ చరణ్ గారిని అల్లూరి సీతారామరాజు గారిని చూపించాలి కదా. సో వాళ్ళ మార్కెటింగ్ లో అది కూడా అండ్ పార్ట్ ఆల్సో వాళ్ళకి. ఇప్పుడు ఈ రాముడి లుక్ ఇప్పుడు పెడితే కన్ఫ్యూజ్ అవుతారు ఆడియన్స్, ముఖ్యంగా పెట్టకూడదు, పెట్టరు. ఫారెన్ ఆడియన్స్. టార్గెట్ ఫారెన్ ఆడియన్స్ ఏముంది. ఐ పర్సనలీ ఫీల్ దాట్ రాజమౌళి గారు ఈసారి టార్గెట్ హాలీవుడ్ ఆడియన్స్ కి చూపిస్తారు, పక్క వాళ్ళని పెడుతున్నారు పక్క. సో వాళ్ళకి అనవసరమైన కన్ఫ్యూజన్ పెట్టకుండా ఇది సినిమా ఏంది ఆ సినిమా ఏంది అనకుండా ముందు లెట్ రామాయణ రిలీజ్, దాని తర్వాత మెల్లమెల్ల వీళ్ళు కాంటెంట్ రిలీజ్ చేస్తూ వస్తారు. స్టిల్ ఐ డోంట్ ఫీల్ లైక్ మేబీ హాలీవుడ్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకుంటే తప్ప రాముడు లుక్ చూపిస్తారని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ థింకింగ్. మేబీ హనుమంతుడు లుక్ చూపిస్తారేమో. హనుమంతుడు లుక్ చూపిస్తే జనాలు పిచ్చెక్కిపోతుంది, బాగుండదు ఉండదు. దీంట్లో ఇప్పుడే చూపండి, ఆగస్ట్ 9 అయితే రాదు. నేనైతే మాత్రం పోస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ప్యారడైస్, టాక్సిక్, ఇది మళ్ళీ ఆగస్టు 22 అవునులే. ఎందుకంటే November 15 అని పెట్టుకొని మరీ సపరేట్ రిలీజ్ చేసాడు. అట్లా అనుకుంటే బాబు బర్త్డేకి చేయాల్సింది కదా, చేయలేదు అట్లా. సో ఐఎమ్ థింకింగ్ ఇన్ దాట్. మొన్నట్టుగా డిసెంబర్లో ట్రైలర్ వచ్చింటుంది, ఎవరు రాస్తున్నారు జనవరిలో రిలీజ్ అనుకుని డిసెంబర్లో వచ్చింది ఆర్ఆర్ అని. మేము అనేది ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్ కోసం 6 months 5 months ముందే ఆర్ఆర్ఆర్ అనేది నాట్ బిల్ట్ ఫర్ హాలీవుడ్ ఆడియన్స్ అండి, అది అలా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఇది మాత్రం బిల్డ్ ఫర్ హాలీవుడ్ ఆడియన్స్ కాబట్టి అట్లా వెళ్తున్నాను. అవును, ఇది ప్లాన్డ్ అలాగే వెళ్తున్నారు కదా. సో చూద్దాం అది అన్ని కూడా మన స్పెక్యులేషన్సే. ఒక పాయింట్కి వచ్చాక స్పెక్యులేషన్స్ నిజాలు అబద్ధాలు అర్థం అవుతాయి. ఇంకప్పుడు